అవర్ ఛానల్. సో సెకండ్ ప్రోమో చూసారా అండి? అసలు చాలా ఈ భరణి గారైతే వరస్ట్ అనిపించారు నాకు. ఎందుకంటే తనుజకు ఆల్రెడీ లాస్ట్ టైమే ఇమ్యూనిటీ వచ్చింది. శ్రీజ అయితే పడేయడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ తీసుకున్న వాళ్ళకి తనుజ తప్పులేదు, ఇమ్ముది, భరణిది, కళ్యాణ్ది తప్పు అనిపించింది నాకైతే. సో మొత్తం ఎపిసోడ్ చూసాక క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే లైవ్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఏంటంటే అసలు ఈ భరణి గారు ఎంత ఫేక్ అంటే అంత ఫేక్ ఆడుతున్నారు. అదొకటి. సంజన గారు ట్రాక్లోకి వచ్చారబ్బా. అసలు ఈరోజు మొత్తం ఆలోచిస్తున్నారు. గేమ్ మొత్తం అర్థమైంది, ఎవరేంటనేది కూడా అర్థమైంది. భరణి గారు అయితే అక్కడ దివ్యాని పొగుడుతుంటే తనుజ ఫీల్ అయిందట. ఆ విషయం వచ్చి దివ్యాకి చెప్తున్నాడు. తను ఫీల్ అవుతుంది, నువ్వు బ్రాడ్ మైండెడ్ కదా, నువ్వు మంచిగా ఉండు, సో నేను నీతో ఎక్కువ మాట్లాడితే తట్టుకోలేకపోతుంది, ఆమె ఫీల్ అవుతుంది, చిన్నపిల్ల మైండ్ సెట్ లాగా అని ఇక తనుజ గురించి ఉన్నది లేని ఏందేందో చెప్తున్నాడబ్బా భరణి గారు. అసలు నాకు అర్థమే కాదు. ఇక్కడ దివ్యకు అడ్జస్ట్మెంట్ అవ్వమనడం ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ దివ్యకు చాలా కోపం వస్తుంది. సరే, నాతో బాండింగు మీ గేమ్కి ఎఫెక్ట్ కాదు, అలాగే రాముతో బాండింగ్ మీ గేమ్కి ఎఫెక్ట్, కానీ తనుజతో బాండింగ్ మీ గేమ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మాట లేకుండా. నిన్న నాకు సార్ కూడా మీకు అదే చెప్పారు. అంటే ఇలా అంటే మన మాస్క్ మ్యాన్ కూడా ఇలాంటి బాండింగ్స్ ఏవి కూడా పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఒక బాండ్ పెట్టుకున్నామంటే అది మన గేమ్కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అది అక్కడ ఈ డిస్కషన్ చాలాసేపు నడిచిందబ్బా. అసలు భరణి గారు ఎంతసేపు అంటే అంతసేపు ఆడుతున్నారు. ఆ గుడ్డు విషయంలో కూడా తనుజ తప్పు అన్నట్టుగా క్రియేట్ చేయవాడు అక్కడ పోయి. ఇక్కడ కూడా అంతే తనుజని తప్పు చేస్తున్నారు. అది డైరెక్ట్గా పోయి లేదమ్మా నేను ఫుడ్ మానిటర్ని, నేను ఫుడ్ దగ్గర చూసుకోవాలి, సో అప్పుడు నేను దివ్య కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, చేయమనాలి, నేను అక్కడే ఉండాలి, అది నా బాధ్యత, అంతేగాని నువ్వు ఇక్కడ ఫీల్ అవ్వకూడదు. సో ఇప్పుడు నువ్వు నాతో ఉంటున్నావు, అలాగే నువ్వు వేరే వాళ్ళతో కూడా ఉంటున్నావు కదా, కళ్యాణ్తో ఉంటున్నావు, డీమాన్తో ఉంటున్నావు, రీతు, నేను అలాగే నీతోనే ఉండాలంటే కుదరదు కదా, నాకు కూడా వేరే బాండింగ్స్ ఉంటాయి, వేరే మాట్లాడతాను అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇమ్ముని పిలిచి అడుగుతారు. ఇది ఎమోషన్కి సంబంధించిన విషయము. ఈ విషయంలో మనం ఎక్కువ మాట్లాడకూడదు అని ఇమాన్యుల్ చాలా క్లారిటీతో ఉన్నాడు అనిపించింది. చాలా బాగా చెప్పాడు. అక్కడ రాము రాథోడ్ కూడా అదే చెప్తాడు. దివ్య పాపం చాలాసేపు చెప్తుంది, మీరు మిమ్మల్ని అన్నలాగా అనుకున్నా 10 days అవుతుంది, నేను మిమ్మల్ని ఏదైనా చెప్పుకోవాలంటే చెప్పుకుంటాం, అంతే తప్ప నేను మీతో మాట్లాడద్దు, మీతో ఉండద్దు, అక్కడ ఆమె ఫీల్ అవుతుంది అని చెప్పేసి అని చాలా బాగా చెప్తుంది. ఇక్కడ అసలు ఈ భరణి గారు ఎందుకు ఇంత సేఫ్, అటు చెప్పకుండా ఇటు చెప్పకుండా ఎందుకు ఇంత సేఫ్ ఆడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ సేఫ్ అనేది ఆ రేలంగి మామయ్య లాగా బ్రహ్మోత్సవం ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వకుండే అని చెప్పేస్తే దివ్య మొహాన్ని చెప్పేస్తే సూపర్ అనిపించింది. ఇంకా సంజన అండ్ ఫ్లోరా డిస్కషన్ సూపర్ అబ్బా. సంజనకి భరణి గారి గురించి అర్థమైపోయింది, నన్ను ఇమ్యూని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. సో ఆ క్యాప్టెన్ రూమ్లో వెళ్ళి స్నానం చేస్తున్నాడు, రాము రాతోని క్యాప్టెన్ చేసిన అని చెప్పేసి ఇమ్ము నాకు దూరం అవుతున్నాడు అని బాధపడుతుంది. కానీ ఇమ్ము చెప్తాడు అక్కడ నేనేం లేదు, నేను అందరితో సమానంగానే ఉంటున్నాను. వాళ్ళ డిస్కషన్ కూడా నడుస్తుంది. అక్కడ మాస్క్ మ్యాన్ డిస్కషన్ కూడా వస్తుంది. తర్వాత ఫ్లోరాకి మంచిగా చెప్తుంది శ్రీజ గురించి. శ్రీజ నాకు సర్వెంట్ లాగా నువ్వు ఉన్నావు అని చెప్పడం తప్పు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఒకరికి ఒకరు అందరూ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు డీమాన్ రీతికి హెల్ప్ చేస్తాడు, ఎవరికి వారు భరణికి తనుజాకు ఒక బాండింగ్ ఉంది. అందరు ఏదో ఒక తినిపించడమో హెల్ప్ చేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంత మాత్రమే సర్వెంట్స్ అయిపోతారా? నీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మనం ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా మనం ముంబైకి వెళ్ళి మనం మంచి ఫ్రెండ్స్ లాగా తిరుగుతాం, అంతే తప్ప నువ్వు నాకు సర్వెంట్ ఏంటి ఇలాంటివన్నీ నువ్వు చెప్పకు, మైండ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ ఇట్లా చెప్పేసి ఒకరి నుంచి వచ్చే, అంతే తప్ప వినకు అని ఇక్కడ ఫ్లోరాకి చెప్పేస్తుంది. కానీ సంజన ట్రాక్లోకి వచ్చిందబ్బా. మెడలో తీసేయండి బిగ్ బాస్, మంచి శారీ కట్టుకున్న, ప్లీజ్ బిగ్ బాస్ తీసేయండి, నేను బాగా ఆడతాను, గోల్డెన్ స్టార్ తెచ్చుకునే వరకు ఆడతాను అని చెప్తే సూపర్ అనిపించింది. ఇంకొకటి తనుజ వరస్ట్ అబ్బా. ఇక్కడ ఆ పవన్ కళ్యాణ్ మళ్ళీ ముగ్గులోకి దింపింది ఆ పులిహోర కలపడంలో. ఈమెకి ఎందుకు అబ్బా ఆ విషయాలు? నాకు తనుజ వరస్ట్ అనిపించింది. రీతుతో మాట్లాడు, రీతుని హక్ చేసుకో, రీతుతో మాట్లాడు, రీతుని హక్ చేసుకో, రీతు రీతు అని పిలిచి మొత్తం చేంజ్ అయిపోయాడు. ఈయన మళ్ళీ పులిహోర గేమ్లోకి దిగాడా? ఈయన ఇంకా టాప్ 5 కాదు కదా, ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా ఈ వీక్ ఇలానే ఉంటే కనుక. ఇన్ని రోజులు చేసింది అదే, బాండింగ్స్ పెట్టుకోవద్దు, బంధాలు రిలేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పిన తర్వాత కూడా తను మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే ట్రాక్లోకి వెళ్తున్నాడు. అసలు ఆమెను చూడగానే మొత్తం అపరిచితుడిలాగా మొత్తం ఇలా అయిపోయి ఇలా ఈ చూపులు ఏంటో అదేంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ తనుజ ఉన్న చోట ఉండకుండా వర్స్ట్ అనిపించింది నాకు. మళ్ళా కలిపింది, ముగ్గులోకి దింపింది. ఇంకేం ఆడతాడు ఆయన?
ఏంటి దొబ్బింది పో మళ్ళీ పవన్ కళ్యాణ్ గేమ్ అనిపించింది. మనం ఎక్కడో ఎక్కించాలనుకుంటే ఆయన ఎక్కడికో దిగిపోతున్నాడు. ఆ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేస్తే అయిపోతుంది కదా. తనుజ తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా, టాప్లోకి వెళ్తాడని చేస్తుందా, లేకపోతే కలిపే ప్రయత్నం చేస్తుందా అనేది నాకు అర్థం కావట్లేదు. వర్స్ట్ గేమ్ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ లైవ్ అప్డేట్స్ ప్రోమో. సో ప్రోమోలో మాత్రం అన్యాయం జరిగింది శ్రీజాకి. ఎందుకంటే